వినయ్కి టిఫిన్ పెడుతూ గుమ్మం వైపే చూస్తుంది వెన్నెల. వినయ్ ఓవైపు టిఫిన్ తింటూ ఉంటే మరోవైపు తన భార్య ఎందుకలా చూస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వెన్నెల, ఇదెప్పుడూ ఇంతే, నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది, ఇంకా ఎక్కడొస్తుందో ఏంటో. ఏంటే, ఎవరికోసం అలా చూస్తున్నావు? ఇందాకటి నుండి చూస్తున్నా. నాకు టిఫిన్ పెడుతూనే అలా గుమ్మం వంక చూస్తున్నావేంటి? ఎవరికోసం టెన్షన్ పడుతున్నావు? ఇంకెవరి కోసం, ఉందిగా నా చెల్లి హాసిని. అది హాస్టల్ నుండి రాత్రనగా బయలుదేరింది, కాని ఇంతవరకు ఇంటికి రాలేదు. అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది. అదేం చిన్నపిల్ల కాదు కదా, అసలే పీజీ చదువుతున్న అమ్మాయి, ఎక్కడికి వెళ్ళదు. ఈ పాటికి వస్తూ ఉంటుందిలే. అవును, మరదలొస్తున్నట్టు నాకు ఒక్క మాట చెప్పలేదు. ఆ విషయం చెప్పినా మీరేం చేస్తారు? టిప్ టాప్ గా రెడీ అయ్యుంటారా, లేక మీరే స్వయంగా వెళ్లి మీ మరదలికి స్వాగతం పలుకుతారా? అబ్బబ్బా, ఇక చాలా ఆపవే నీ సరస్సాలు. నన్ను మరీ ఇంతగా పొగిడెయ్యకు, నాకు సిగ్గేస్తుంది. హోయబ్బో, సిగ్గు! మరదలొస్తుందని తెలిసి అంతలా సిగ్గుపడుతున్నారా? అలా వెన్నెల వినయ్ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా హాసిని వచ్చింది. వస్తూ వస్తూ బిగ్గరగా అరుస్తూ వచ్చింది. నేనొచ్చేశాను. అరే, రాగానే ఏంటే నీ అల్లరి? ఎప్పుడు నన్ను భయపెట్టడమేనా? మరి నేనొస్తే అందరూ భయపడాల్సిందే. ఏంటి బావా, అలా చిక్కిపోయావేంటి? నీ అక్క నన్ను చపాతి రుద్దినట్టు ఇంటి పనులన్నీ చేస్తూ రుద్దేస్తుందిలే, అందుకే అలా చిక్కిపోయాను. నువ్వేంటి, 3 నెలలకు ముందు చాలా స్లిమ్గా ఉండేదానివి, ఇప్పుడేంటి డ్రమ్ములా అయిపోయావు? వస్తూ వస్తూ సైకిల్ షాప్లో గాలి కొట్టించుకొచ్చానులే బావా, అందుకే అలా కనిపిస్తున్నా. అబ్బో, వేసావుగా జోకు. ఇప్పుడు మీ అక్క నేను పగలబడి నవ్వాలా? చూడక్క బావా నన్నెలా ఏడిపిస్తున్నాడో. నువ్వేమనవా? అలా చూస్తూ ఊరుకుంటావా? ఇక చాలు చాలు, బావతో మళ్ళీ మాట్లాడొచ్చులే, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలా హాసిని గదిలోకి వెళ్తుంది. మరదల్ని చూసి నవ్వుకుంటూ వినయ్ బయటికెళ్లాడు. ఇక వాళ్ళిద్దరినీ గమనిస్తూ అలా ఉండిపోతుంది వెన్నెల. ఆ రోజు రాత్రి వంటగది పనుల్లో మునిగిపోయింది వెన్నెల. వినయ్ హాసినీలు మాత్రం ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి బావా, అక్క నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నారేంటి? ఆడుకోవడానికి ఒక పిల్లాన్ని ఇవ్వచ్చు కదా. ఇస్తా, ఒకేసారి ఇద్దరినిస్తా. తర్వాత వాళ్లే నీతో ఫుట్బాల్ ఆడుకుంటారు చూడు. ఇంతకీ నీ సంగతేంటి? ఇలా చదువుకుంటూనే ఉంటావా? మాకు పప్పన్నం పెట్టవా? అయ్యో, పప్పన్నం నీకు అంతిష్టమా బావా? అయితే అక్కతో చెప్పి చేయిస్తాలే, కడుపు నిండా తినొచ్చు. ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. పెళ్లి చేసుకోకుండా ఇలా ఖాళీగానే ఉంటావా ఏంటి? నీకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది. ఎప్పుడు బాధ్యతలు, బంధువులు ఇవేనా బావా? నాకంటూ ఒక మనసుంటుంది, దాని గురించి ఎవరూ ఆలోచించరా? మనసా, మునక్కాయ పులుసా, ఈ డైలాగులు చెప్పడానికి బానే ఉంటాయి. నాకు తెలిసి ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు ఒప్పుకుంటే మాట్లాడేస్తా. వినయ్ హాసిని అలా దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వంటగదిలో నుండి వచ్చిన వెన్నెల దూరం నుండి వాళ్లని అలాగే చూస్తూ ఉంది. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారబ్బా? మరి అంత దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అవసరమా? ఈ హాసిని ఇంటికొస్తే నాకొక్కటే టెన్షన్. ఇది చెప్పిన మాట వినదు, పైగా నా మొగుడితో క్లోజ్గా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరినీ ఒకే చోట ఉండనివ్వకూడదు. ఏమే హాసిని, ఇలా రావే, వంటగదిలో పనుంది, తొందరగా రా. వెన్నెల అలా అరుస్తుండడంతో హాసిని విసుక్కుంటూ అక్కడి నుండి లేచొస్తుంది. హాసిని రావడం చూసి వెన్నెల తొందరగా వంటగదిలోకి వెళ్లి పనులు చేస్తున్నట్టు నటిస్తుంది. ఏంటక్కా పిలిచావు? ఏం పనుంది చెప్పు. అయినా హాస్టల్ నుండి వచ్చిన దాన్ని ఇలా పనులు చెప్పడం ఏంటక్కా? ఇంతకీ నీ ప్రయాణం ఇప్పుడు? మళ్ళీ హాస్టల్ రేపే కదా వెళ్లేది. అదేంటక్కా, నేను ఈరోజే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళమంటున్నావా? అరేరే, అది కాదే. మళ్ళీ నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే ఆ సమయానికి నీకు తినడానికి ఏదైనా చేసి పెడతాను, అందుకే అడుగుతున్నా. వెళ్తాలే అక్క, ఇంకో 4 రోజులుండి వెళ్తాను. అమ్మో, 4 రోజులా? మరీ అన్ని రోజులెందుకే? కాలేజ్లో పాఠాలు వినాలి కదా. ఇంకొక్క రోజుండి ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపో, సరేనా? నువ్వెళ్తావు, నాకు తెలుసులే. సరే పద, మీకు అన్నం వడ్డిస్తాను, తిందురు. అలా వెన్నెల అన్నీ మాట్లాడేసి తన చెల్లిని భోజనానికి కూర్చోబెట్టింది. వెన్నెల తన చెల్లికి వినయ్కి వడ్డిస్తుంది. హాసిని మాత్రం అల్లరి చేస్తూ వినయ్ ప్లేట్లో ఉన్న వాటిని తీసుకుని తింటుంది. అది చూసి వెన్నెల అస్సలు సహించదు. చిచ్చి, ఏంటి ఆ పనులు? ఆయన కంచంలోనివి తీసి తినడం తప్పు.
నువ్వు కాస్త పక్కకి జరగవే ముందు. ఏంటక్కా నువ్వు, నేనేదో బావని ఆట పట్టిస్తుంటేను. తినే చోట ఆట పట్టించడం ఏంటే? నువ్వు బావకి కాస్త దూరంగా కూర్చో, ముందు తిను. అలా వెన్నెల తన చెల్లి హాసిని చేసే చేష్టలు ఇష్టం లేకున్నా వరిస్తుంది. తన భర్తతో హాసిని చనువుగా ఉండటం చూసి కాస్త కోపంగా కూడా ఉంది. అలా 4 రోజులు గడిచాయి. హాసిని కాలేజ్కి బయలుదేరుతుండగా, ఒంటరిగా వెళ్ళగలవా? నీకేం భయం లేదుగా? నాకేం భయం బావా, నేనేం చిన్నపిల్లనా చెప్పు? నాపై అంత బెంగగా ఉంటే తోడుగా రావచ్చుగా. అందుకే కదా అడుగుతున్నాను, తోడురానా మరి? నువ్వు తోడొస్తానంటే ఈ ప్రపంచమంతా చుట్టొచ్చేద్దాం బావా. ఇక ఆపుతారా మీరు? నేనిక్కడున్నాను కదా, అయినా అలా ఎలా మాట్లాడతారు మీరు? నోటితోనే కదా. వినయ్ అలా జోకేసేసరికి హాసిని పగలబడి నవ్వింది. వెన్నెలకి మాత్రం కోపం తన్నుకొచ్చింది. ఆ కోపంలో వినయ్ని గిల్లింది. అది చూసిన హాసిని, అరేరే, అంత జలసి ఎందుకక్కా నీకు? బావనెత్తుకుపోతానని భయమా? నీకు చెప్పకుండా ఆ పని చెయ్యనులే, నువ్వెం కంగారు పడకు అంటూ హాసిని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెన్నెలకి మాత్రం లోలోపల కోపం ఎక్కువైపోతుంది. ఇక హాసిని వెళ్ళిపోయిన మరుసటి రోజు, ఏంటి అది రాగానే మీ మొహం వెలిగిపోయింది? పక్కన నేనున్నానని కూడా చూడకుండా దాంతో రాసుకొని పూసుకొని తిరిగారు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. అసలేం జరుగుతుంది మీ మధ్య? ఇక మొదలెట్టేశావా నువ్వు? బావ మరదళ్ళన్నాక ఆ మాత్రం ఉంటుంది లేవే. మమ్మల్ని చూసి బాగా కుళ్ళుకున్నావు కదా నువ్వు. నాకు తెలుసులే, నీ మొహం మాడిపోయిన మసాలా దోశలా మారినప్పుడే నాకు అర్థమైంది. వినయ్ని ఏమనలేక వెన్నెల కోపంగా గదిలోకెళ్ళింది. ఇక కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. ఒకరోజు హాసిని హడావిడిగా ఇంటికొచ్చింది. హాసిని రావడంతో వెన్నెలకి టెన్షన్ పెరిగింది. ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చావు? మొహమేంటలా ఉంది? ఏం లేదక్కా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటూ హాసిని గదిలోకి వెళ్లి పడుకుంది. వినయ్ వెళ్లి మాట్లాడొచ్చినా సరిగ్గా మాట్లాడదు. వారం రోజుల పాటు అలా మౌనంగానే ఉంటూ ఏదో కోల్పోయిన దానిలా బాధపడుతూ ఉంది హాసిని. ఒకరోజు వినయ్ హాసిని గదిలోకి వెళ్లాడు. అక్కడే గర్భం తొలగించుకునే మందులు చూశాడు వినయ్. నువ్వు ఎందుకిలా ఉన్నావో తెలీదు. ఎప్పుడూ అల్లరి పిల్లలా తిరిగేదానివి. ఇలా అయ్యావంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. మీ అక్కతో చెప్పకపోయినా కనీసం నాతో చెప్పు. ఈ మందులెందుకు ఇక్కడున్నాయి? బావా, నేను తప్పు చేశాను బావా. నేనిప్పుడు గర్భవతిని. నాకిప్పుడు 3వ నెల. కాలేజ్లో ఒకడిని ప్రేమించాను. వాడితో కలిసి తిరిగాను. తప్పటడుగు వేశాను. ఇప్పుడు వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. చనిపోదామని ఉంది బావా. హాసిని అలా ఏడుస్తుంటే వినయ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. హాసిని కన్నీళ్లు తుడుస్తుండగా వెంటనే ఆ గది తలుపులు తీసి లోపలికొచ్చింది వెన్నెల. వాళ్ళిద్దరినీ చూసి వెన్నెలకు అనుమానమొచ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు? మీ బావ నీ కన్నీళ్ళెందుకు తుడుస్తున్నాడు? మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు? వెన్నెల అలా అనుమానంతో అరిచేసరికి వినయ్ భయపడి విషయమంతా చెప్పాడు. హాసిని తను గర్భవతినని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటి వరకు మీరిద్దరూ చేసింది నేను చూస్తూ భరించాను. కానీ ఈరోజు తనని గర్భవతిని చేశావు. మరదలని కూడా చూడకుండా తప్పు చేశావు. నా చెల్లి జీవితం నాశనం చేశావు. నీలాంటోడిక్కడుండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుండి. అది కాదే, నేను చెప్పేది విను. అక్కా, బావ తప్పేం లేదక్కా, అలా అనుమానించకు. అనుమానించకుండా ఇంకేం చేయమంటావు? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండటం నేను చాలాసార్లు చూశాను. ఇంకేం చెప్పకండి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి. లేకుంటే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వెన్నెలా. నా మాట విను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇంకో మాట మాట్లాడారంటే నేనిక్కడే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. వెన్నెల అలా పంతంతో మాట్లాడడంతో ఇక వినయ్ అక్కడ ఎక్కువసేపు ఉండడు. ఆ ఇంటి నుండి బయటకొచ్చేస్తాడు. హాసిని గర్భంతో ఉండటం వల్ల ఇంట్లోనే ఉంచి అన్నీ చూసుకుంది వెన్నెల. ఒకే ఇంట్లో ఉన్నా కూడా తన చెల్లితో అస్సలు మాట్లాడదు. హాసిని చెప్పే మాట అస్సలు వినదు. అలా 7 నెలలు గడుస్తాయి. హాసినికి పురిటి నొప్పులొస్తాయి. హాసినిని ఆస్పత్రిలో చేర్చింది వెన్నెల. అక్క, ఇప్పుడైనా నేను చెప్పేది విను. బావని తప్పుగా అర్థం చేసుకున్నావు. బావ చాలా మంచోడే. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి బావ కాదు. నిజమక్కా. చూడు హాసిని, నువ్వు తప్పు చేసినా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? పుట్టే బిడ్డకి ఇబ్బంది రాకూడదని. వెన్నెల అలా మాట్లాడుతుండగానే వినయ్ అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు. వాణ్ణి చూసి హాసిని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
ఇదిగో హాసిని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. ఈ హరిగాడు పారిపోతుంటే పట్టుకొచ్చాను. వినయ్ తీసుకొచ్చిన హరి ఏడుస్తూ ఉంటాడు. హాసినిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను క్షమించు హాసిని. మా ఇంట్లో వాళ్ళకి భయపడి నిన్ను వదిలించుకున్నాను. కానీ నా మనసు బాధపడుతూనే ఉంది. నీకు దూరంగా పారిపోవాలనుకున్నాను. కానీ అప్పుడే వినయ్ వచ్చి నా మనసు మార్చాడు. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. ఇక ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. మన బిడ్డతో మనం హాయిగా బ్రతుకుదాం. హరి అలా చెప్పగానే హాసిని ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో వెన్నెలకి కూడా తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. తన భర్త వినయ్ చేతులు పట్టుకుని, క్షమించండి, శ్రీరాముడి లాంటి మిమ్మల్ని అనుమానించాను. నేనెన్ని బాధలు పెట్టినా మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా నా చెల్లి జీవితాన్ని కాపాడారు. మీరు భర్తగా రావటం నా అదృష్టమండి. మీలాంటి మనిషిని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ వినయ్ని హత్తుకుంది. వాళ్లని చూసి హరి, హాసిని కూడా సంతోషిస్తారు. ఇంతలో హాసినికి నొప్పులెక్కువవడంతో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. కాసేపటికి అప్పుడే పుట్టిన పిల్లాడి కేకలు విని వెన్నెల, వినయ్, హరి చాలా సంతోషిస్తారు. సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్న మోడర్న్ గర్ల్ వెన్నెల అగ్రికల్చర్ చదివినా తన మనసుకు నచ్చిన బావ దివాకర్ని పెళ్లి చేసుకోవాలని ఊళ్ళో ఉంటున్న సిస్టర్ హాసిని దగ్గరికి వచ్చింది. వాట్ సిస్టర్, ఈసారి కూడా పెళ్లి కొడుకును తిప్పి పంపావంట? అవును చెల్లి, వాడు నన్ను చేసుకుని US కి తీసుకెళ్తాడంట. అదే జరిగితే అందర్నీ మిస్ అవుతానని తిప్పి పంపించేశాను. అందర్నీ మిస్ అవుతావనా, లేక దివాకర్ బావని మిస్ అవుతావనా అని వెన్నెల అడగ్గానే హాసిని సిగ్గుపడింది. సిస్టర్, పడిన సిగ్గు చాలు. నీ ప్రేమ విషయం దివాకర్ బావకి చెప్పావా అని వెన్నెల అడగ్గానే హాసిని ముఖం బాధగా పెట్టి, చెప్పాను చెల్లి. ఆ రోజున పొలంగట్టు దగ్గరికి నన్ను తీసుకెళ్లి, ఈ 50 ఎకరాలకు ఆసామి తాతయ్య, నాన్న చదువు కోసమో ఇంటి అవసరాల కోసమో ఈ భూమిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ భూమిని కౌలుకి తీసుకుని బ్రతుకుతున్నాం. ఈ పేద రైతుకి నువ్వు భార్యవి ఎలా కాగలవని అడిగాడు. అప్పుడు నేను, బావా, ఈ విషయం ఇంట్లో కూడా చెప్పొచ్చు కదా, ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు? ఈ భూమి పోయిందనే బాధని వ్యక్తం చేయడానికా, భూమి లేని వాడినని చెప్పడానికా అని అడిగాను చెల్లి. మరప్పుడు దివాకర్ బావేమన్నాడు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు నేను, బావా, నేను అగ్రికల్చర్ BSc చేసింది మన భూమిని మళ్లీ సాధించుకోవడానికే. నిజం బావా, మన భూమిని మళ్లీ సాధించుకుందాం. ముందు నా మెడలో 3 ముళ్ళు వెయ్యమన్నాను. ఊహాగానాలతో బ్రతుకు చిత్రం గీసుకోలేను హాసిని అని చెప్పి అక్కడి నుండి తీసుకొచ్చేశాడు చెల్లి. బావ మాటల్ని బట్టి చూస్తుంటే నీ మీద ప్రేముందనిపిస్తుంది సిస్టర్. కాని బయటపడటం లేదు చెల్లి. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్యకి బాగాలేదు కదా, నేను వెళ్లి పలకరించొస్తాను అని చెప్పి అదే ఊళ్ళో కొంచెం దూరంలో ఉంటున్న తన మేనత్త సౌభాగ్య దగ్గరికి వచ్చింది. సౌభాగ్యకి ఆర్థరైటిస్ సమస్య ఉంది. దానికి తోడు బీపీ, షుగర్ కూడా. హాసిని పేరుకి అత్త సౌభాగ్యని చూడ్డానికొచ్చింది గాని తన మనసు బావతో మాట్లాడాలని తహతహలాడుతోంది. కాని దివాకర్ ఇంట్లో లేడు. అదే విషయాన్ని సౌభాగ్య చెప్పింది. మరొక రోజున హాసిని, వెన్నెల పొలం పని చేస్తున్న దివాకర్ దగ్గరికి వచ్చారు. సిస్టర్, దివాకర్ బావ నిన్నెందుకు చేసుకోనంటున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వెళ్ళి ఆ చెట్టు చాటున దాక్కో అనగానే హాసిని వెళ్లి పొలం గట్టున ఉన్న చెట్టు చాటున దాక్కుంది. వెన్నెలని చూసే దివాకర్ తన దగ్గరికొచ్చాడు. పలకరింపులయ్యాక, ఏంటి, మీ అక్క హాసిని రాలేదా వెన్నెలా? రాలేదు బావా. నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదొక మెంటల్ కేసు. బంగారం లాంటి సంబంధం మళ్లీ కాలదన్నుకుంది. మనసొక దగ్గర, మనువొక దగ్గర గడపడం ఆడపిల్లకి చాలా కష్టం బావా. దాన్ని చేసుకుని దాని గొంతు కొయ్యలేను. ఎందుకంటే అదంతా నాకిష్టం. దాని బ్రతుకు బాగుండాలి అని చెప్తుంటే చెట్టు దగ్గర ఉన్న హాసిని కన్నీళ్లు పెట్టుకుంది. నీది గిల్టీ ఫీలింగా? నువ్వు చదువుకోలేదు, తను చదువుకుంది, అదేగా నీకు అభ్యంతరం? అది కూడా ఒక కారణం. నా చదువు కోసమే అప్పులు చేసి మా నాన్న పొలం పోగొట్టుకున్నాడు. గ్రామాల్లో పొలమే మనిషికి గౌరవం. ఎంత పొలం ఉంటే అంత గౌరవం దక్కుతుందంటారు. నాన్న పోగొట్టుకున్న భూమి తిరిగి సాధించి పెట్టాలి అని చెప్తుండగా హాసిని వాళ్ల దగ్గరికొచ్చింది. దివాకర్ హాసినిని చూసి మౌనంగా ఉన్నాడు. బావోయ్, ఏంటి నీ అభ్యంతరం? నేను చదువుకున్నాననా?
ఆడపిల్లకి కావలసింది చదువుకున్న మగాడు కాదు, తనని చదివిన మగాడు. నా ప్రతి ఎమోషన్ నీకు తెలుసు. నీకంటే బెస్ట్ చాయిస్ నాకు ఈ భూమి మీదే లేదు. ఇక నీ రెండో సందేహం, నేను కేవలం కౌలు రైతుని, నేనెక్కడా నువ్వెక్కడా అంటావు, అంతేగా? ప్రశ్న జవాబు నువ్వే చెప్పుకుంటున్నావుగా, ఇక నన్ను అడగటం ఎందుకు? ఎన్ఆర్ఐ సంబంధం చేసుకో, అందరూ సంతోషిస్తారు. అందరూ ఏమో గాని నన్ను తరిమేయాలని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. లేదు బంగారం, నువ్వు నా మాట విను. అయితే నువ్వు కూడా నా మాట విను. మా మామయ్య భూమిని తిరిగి ఆయనకిచ్చే వరకు పెళ్లి ఊసే ఎత్తను. కోల్పోయిన మన భూమిని మళ్లీ సాధిద్దాం. నాకొక్క అవకాశం ఇవ్వు బావా. బావా, మా సిస్టర్ అంతలా అడుగుతుంది కదా, అవకాశం ఇచ్చి చూడు. సక్సెస్ అయితే నీతో పల్లెటూరి పెళ్లి, కాకపోతే ఎన్ఆర్ఐతో మోడ్రన్ పెళ్లి. ఇలా సాధ్యం హాసిని. తాతయ్య, నాన్న లాంటి వాళ్ళు వ్యవసాయంలో పండిపోయారు. నాకు కాస్తో కూస్తో అనుభవం ఉంది. మేం సాధించలేంది నీకు సాధ్యమా? సాధ్యమే బావా, నన్ను నమ్ము. 2 ఏళ్లు నాకు సహకరించు. లక్ష్యం సాధించకపోతే నీ మీదొట్టు. నువ్వేం చెప్తే అదే చేస్తా అని చెప్పగానే దివాకర్ ఆలోచనలో పడ్డాడు. తను చెప్పినంత సులభం కాదు వ్యవసాయం, ఎలాగూ ఫెయిల్ అవుతుంది. ఆ విధంగానైనా తన జీవితం ఒక కొలిక్కి వస్తుంది అన్న నిర్ణయానికొచ్చి ఒప్పుకున్నాడు. హాసిని ముఖం దీపంలా వెలిగింది. ఒక రోజున దివాకర్ని తీసుకుని భద్రయ్య దగ్గరికొచ్చింది. భద్రయ్య పొలాన్నే ఇప్పుడు దివాకర్ కౌలుకు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి భద్రయ్యతో 5 ఏళ్లు కౌలుకు మాట్లాడుకున్నారు. అందుకు భద్రయ్య కూడా ఒప్పుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తావా? మంచిదే. ఆయుర్వేదము మంచిదే. అలోపతిని ఎవరు వదులుకుంటున్నారు తల్లి? మీరు బ్లెస్ చేయండి తాతగారు, విజయం సాధిస్తాం. సరే, కానివ్వండి అని చెప్పగానే దివాకర్, హాసిని, వెన్నెల ఇంటికొచ్చారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో, నీ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. నేను నాన్న వ్యవసాయంలోనే ఉన్నాం. ఏదో చిన్నపాటి ఖర్చులు, తిండి గింజలు తప్ప లక్షల కొద్ది ఆదాయాలు మాకెప్పుడూ రాలేదు. ఒక్కసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి. లాభ నష్టాలతో సంబంధం లేకుండా రైతుకి కౌలు సొమ్ము, పంటలో భాగం కూడా ఇవ్వాలి. చాలా నష్టపోయాం. అంతా నాకు తెలుసు బావా. భూమి తల్లి మనకు అన్యాయం చెయ్యదు. మనం ఇప్పటి వరకు రసాయనిక మందులు వాడి భూసారం పోగొడుతున్నాం. నా అవగాహన, విజ్ఞానం మన కుటుంబాన్ని ఒడ్డుకు చేరుస్తుందని నమ్ముతున్నా. నువ్వు నాపై నమ్మకం ఉంచు బావా అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అత్త సౌభాగ్యకి, బావ దివాకర్కి తన ఆలోచనని వివరించింది హాసిని. మనం ఇప్పటి వరకు రసాయనిక ఎరువుల ద్వారా పండించిన పంటల్లో రసాయనిక అవశేషాలు చేరి అవి మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే పాడు చేస్తున్నాయి అత్తయ్య. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా అవి అడ్డుకుంటాయి. వచ్చినా జీవనకాలాన్ని పెంచుతాయి. దీన్నే మనం మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రధాన అంశంగా తీసుకోవాలి. భూమికి నవామృతం ఇవ్వాలి. అంటే ఆవు పేడ, మూత్రం, పెసర, మినుములు, శనగపిండి మిశ్రమాన్ని భూమిలో చల్లితే భూమి సారవంతంగా మారుతుంది. వీటి మిశ్రమాన్ని కలపడం, చల్లటం టైం టేకింగ్ ప్రాసెస్ కదా హాసిని. పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది బావా. ఆల్ ది బెస్ట్, గో అహెడ్. మరుసటి రోజు భద్రంతో 5 ఏళ్లు భూమి కౌలుకిస్తున్నట్లు అగ్రిమెంట్ తీసుకుంది హాసిని. ఒక డైరీ ఫామ్ నుండి పేడని కలెక్ట్ చేసే బాధ్యతని దివాకర్కి అప్పగించింది. జీవామృతం తయారీ, అది భూమిలో చల్లే బాధ్యతను తను తీసుకుంది. చెల్లి వెన్నెలతో ల్యాప్టాప్ సహాయంతో తాజా పండ్లు, కూరగాయల పేరుతో పోర్టల్ తయారు చేయించింది. అన్ని రకాల కూరగాయల సాగు మొదలెట్టింది. 2వ నెల నుండే ఆన్లైన్ సప్లై మొదలైంది. కొంత భూమిలో పండ్ల తోటలకు ప్లాన్ వేసింది. ఓ రోజు హాసిని, సురక్షితమైన ఆరోగ్యానికి తాజా కూరగాయలు, పండ్లు వాడాలన్న ప్రచారం సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేయి. ఫేస్బుక్ అకౌంట్ సైతం ఓపెన్ చేయి. అలాగే సిస్టర్ అని చెప్పి వెన్నెల పని మొదలెట్టింది. దివాకర్, హాసిని వెళ్లి స్థానిక బ్యాంక్ మేనేజర్ని కలిసి సహకారం కోరింది. మేనేజర్ చక్రధర్ హాసిని ఇండస్ట్రీని గమనించాడు. తమకి వచ్చే లాభాలు వగైరా ల్యాప్టాప్ తెచ్చి డెమో కూడా ఇచ్చింది. మేనేజర్ ఒప్పుకున్నాడు. బ్యాంకు సహకారంతో కొన్ని ట్రక్కులలో కూరగాయలు సరఫరా చేసే బాధ్యత తనే తీసుకుంది. రోజుకు 24 గంటలుంటే 20 గంటలు ముగ్గురు పనిచేశారు. కాలం ఏడాది గిర్రున తిరిగింది. భద్రయ్య దగ్గరికి హాసిని, దివాకర్ వచ్చారు. కళ నిజం చేసుకున్నావు.
నా అసలు కల నెరవేర్చటం మీ చేతుల్లో ఉంది తాతయ్య అని బ్లాంక్ చెక్ ఇచ్చింది హాసిని. మా పొలం మాకు శాశ్వతంగా ఇవ్వండి తాతయ్య. ఆ పొలంకి వెలగట్టడం మాకు సాధ్యం కాదు. మా తాతయ్య, మా మావయ్య, మా బావ స్వేదం చిందించిన భూమి అది. 5 దశాబ్దాలుగా ఆ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. యాజమాన్యం స్థాయి నుండి కారణాలేవైనా కావచ్చు, కౌలుకి తీసుకునే స్థాయికి దిగజారాం. ఇప్పుడు మీరు అనుగ్రహిస్తే ఆ భూమికి మళ్లీ యజమానులమవుతాం. భద్రయ్య లోపలికి వెళ్లి కొద్దిసేపటి తరువాత పొలం కాగితాలతో వచ్చి, భూమిని సంతోషంగా మీకిచ్చేస్తున్నా మనవరాలా. దివాకర్, హాసిని నీ ఇంటికి దీపమేరా అని చెప్పగానే సంతోషంగా దివాకర్, హాసిని ఇంటికొచ్చారు. సౌభాగ్య పొలం కాగితాలు చూసి చాలా సంతోషించింది. అత్తయ్య, బావతో నా పెళ్ళెప్పుడు? ఇది వర్షాకాలం కదా హాసిని, వర్షంలో పెళ్లి చేసుకోవటం అంత బాగుండదు. వర్షాకాలం పోయిన తర్వాత చేస్తాను. నేనలా ఒప్పుకోనత్తయ్యా. వర్షం వచ్చినా వరదొచ్చినా బావతో నా పెళ్లి జరగాలి అంతే. సర్లే తల్లి, నీ ఇష్టం అని ఒక రోజున దివాకర్, హాసినీల పెళ్లి ముహూర్తం పెట్టించింది సౌభాగ్య. ఆ రోజున ఫుల్లుగా వర్షం కురిసింది. వచ్చిన బంధువులు వర్షానికి పారిపోతే దివాకర్, హాసినీలు మాత్రం వర్షంలో తడుస్తూ సంతోషంగా పెళ్లి చేసుకున్నారు.